హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీభవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీడియోలో చెప్పాలని బాగున్నానని అయితే చెప్పాను. నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. 1 or 2 అయితే ఫీవర్ అయితే ఉంది. సో వెళ్ళి చూపించుకొని ఇంజెక్షన్ అయితే చేయించుకొని ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాను. సో ఇవాళ మార్నింగ్ ఇది ఇది వచ్చేసరికి ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. 6 to 8 వరకు నేను చేసుకునే కొన్ని పనులు అయితే ఈ వీడియో రూపంలో అయితే మీకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే టైం వచ్చేసరికి 6 అలా అవుతుంది. ఎగ్జాక్ట్గా 6కి వంట ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా 7:15 అయితే నా వంట అయితే కంప్లీట్ అయిపోద్ది. సో అప్పుడైతే పిల్లల్ని అయితే లేపుతాను. ఇవాళ వచ్చేసరికి గోంగూర పప్పు అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను పిల్లలకి. సో వీక్లీ 2 or 3 టైమ్స్ అయితే ఆకుకూరలు అయితే పెడతాను. గోంగూర ఒకరోజు, పాలకూర ఒకరోజు, తోటకూర, చుక్కకూర అలా ఏదోటి మనకి ఏది అందుబాటులో ఉంటే మాకు ఏది ఇటువైపు అమ్మటానికి వస్తే అదైతే అందుబాటులో ఏది ఉంటే అదైతే నేను ఏదో ఒక దాంట్లో పప్పులో పెట్టడం, విడిగా పులుసుల్లో పెట్టడం అలా అయితే చేసి పిల్లలకైతే ఇప్పటి నుంచి నేర్పించాలండి. ఇప్పుడు మనం పెట్టకపోతే పెద్దయిన తర్వాత వాళ్ళు తినరు ఇదేంటిదని. ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తే పెద్దయిన తర్వాత వాళ్ళు ఇప్పటి నుంచి మనం తిని వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్ళకి అన్నీ తినడం అయితే అలవాటు నేర్చుకుంటారు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి అయితే రాగి ఇడ్లీ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. సో ఇవాళ అయితే పిండి కొంచెం జావ అయింది. ఇంకా మామూలుగా చట్నీ వచ్చేసరికి పల్లీ చట్నీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంకా అన్నం ముందుగానే నేను పనులన్నీ స్టార్ట్ చేసే ముందుగానే బియ్యం అయితే కడిగి ఒక పక్కనైతే పెట్టేస్తాను. ఇడ్లీ, పల్లీ చట్నీ, పప్పు ఇదంతా అయిపోయిన తర్వాత చట్నీలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పప్పు ఇదంతా కంప్లీట్ లాస్ట్లో అయితే అన్నం అయితే వండేస్తాను. అంతలోకి ఈ లోపు అయితే బియ్యం అయితే నానుంటాయి. సో అది ఖచ్చితంగా 7:15 వంట కంప్లీట్ అయ్యేటట్టు అయితే చూస్తాను. మళ్ళీ లేట్ అయిందనుకో పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోయింది. ఇక్కడ నేను లేట్ చేస్తే అక్కడ వాళ్ళకి లేట్ అయింది. ఎందుకంటే మా పిల్లలు తినడం కొంచెం స్లోగా అయితే తింటారు. ఎక్కువ కారాలు, ఉప్పులు కూడా నేను ఎక్కువ వేయను. మా పిల్లలు మళ్ళీ కారం ఎక్కువైనా తినరు. పెద్ద పాప ఎట్టున్నా తింటుంది కానీ చిన్న అమ్మాయి కొంచెం కారం ఎక్కువైనా తిందు. సో ఇంక ఇడ్లీ తీసి ప్లేట్లో మా పిల్లలకి వేసేస్తుంటే పెద్ద అమ్మాయి సైలెంట్గానే తీసుకుంది. కానీ చిన్న అమ్మాయి ఇదేంది ఎలా ఉంది, రాగి ఇడ్లీ నాకు వద్దని అయితే అంది. మళ్ళీ అట్ట కాదమ్మా ఇది తింటే అలా ఇది మంచిది ఎలా అని ఇంకా దానికి ఏం చెప్పాలంటే దానికి జుట్టు అంటే ఇష్టం, ఇది తింటే జుట్టు పెరిగిద్దమ్మా అని అయితే చెప్పాను. ఇంక తీసుకొని అయితే తిన్నది. ఇంకా లంచ్ బాక్స్ కూడా ఒకేసారి కట్టేస్తాను. ఇలా పెట్టి అయితే కొద్దిసేపు అయితే ఆరుతుంటుంది. ఇంకా వేడి మీద క్యారేజీలు కొట్టిన అన్నం కొంచెం మెత్తబడిద్దని అయితే కొద్దిసేపు నేను అన్నం కూరల అవ్వంగలోనే క్యారేజీలు అయితే కట్టి కాసేపు అయితే ఆరనిస్తాను. ఇంకా వాళ్ళకి వచ్చేసరికి టిఫిన్ వేసిచ్చి పూలు కొన్ని ఉన్నాయి. నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని ఇంకా దగ్గరుండి అరుస్తూ చెప్పాలి. ఇదివరకైతే నేనే పెట్టేదాన్ని, కానీ వాళ్ళంతటా వాళ్ళు తినటం అయితే నేర్చుకోవాలి. మనం పెడుతూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ తినలేరు అనేసి అయితే ఉదయం ఇలా బ్రేక్ఫాస్ట్ అట్టు ఇలా అన్నప్పుడు నేను పెడతాను. ఎప్పుడైనా బద్దకిచ్చినప్పుడు మేము తినం అన్నప్పుడు ఏదైనా స్టోరీస్ చెప్తా, డ్రాయింగ్ వేపిస్తా అయితే నేను తినిపిస్తూ ఉంటాను. ఒక్కోసారి మ్యాక్సిమం వాళ్ళే తింటూ ఉంటారు. ఎప్పుడో కుదిరినప్పుడు నేనైతే పెడుతూ ఉంటాను. ఇంకా లేట్ అయిపోతుంది. వ్యాను మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. గొంతంతా అసలుకి ఫీవర్ చాలా ఇబ్బందిగా ఉంది మాట్లాడాలన్నా. సో ఇంకా వ్యాన్ వచ్చిద్దని దబదబా అయితే పిల్లలకి జల్ల వేసి స్నానం అయితే చేయించాను. ఇద్దరికి ఒకేసారి స్నానం అయితే చేపిస్తాను. ఇంకా ఈ పెద్దమ్మాయి మహి చెప్పినట్టు ఉంటుంది, కొద్దిగా అరిసినా వింటుంది. చిన్నమ్మాయి అస్సలు మాట వింది. ఇప్పుడు జల్లేసేటప్పుడు చూడండి ఎన్ని వేషాలు వేసిద్దో. బడికి పోకుండా ఎగ్గొట్టాలని చాలా వేషాలు అయితే వేస్తూ ఉంటుంది. అది కాదు ఇది అని వ్యాన్ ఎక్కించిందాక బతీలాడి వ్యాన్ ఎక్కిస్తూ ఉంటాం. ఎక్కితే బాగానే పోయిద్ది. ఇంకా ఆట వేస్తూ ఉంటుంది. ఒక దెబ్బ కొట్టినా కానీ మాట వినదండి. సో తనకైతే జెల్ అయితే వేస్తున్నాను. రోజు ఏదో ఒక టిఫిన్ చేయాలి, ముందు రోజు ఆలోచించాలి. సో అందరి పరిస్థితి ఇదే కదా, రేపు ఏం కూర చేయాలి పిల్లలకి, రేపు ఏం టిఫిన్ చేసి పెట్టాలి. అప్పట్లో అయితే మన అమ్మ వాళ్ళు టిఫిన్ చేశారంటే టిఫిన్ చేసిన రోజు పండగనే చెప్పాలి. పండగ అయితేనే ఇంట్లో టిఫిన్ అయితే ఉండదు. ఇప్పుడు మనకి అన్ని సౌకర్యాలు మన ముందుకైతే వచ్చినాయి అని మిక్సీ అని గ్రైండర్ అని అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. మన అమ్మ వాళ్ళకి ఏం అందుబాటులో లేదు. అప్పటికప్పుడు రోట్లో చట్నీ నూరి రోట్లో పప్పులు నూరి అయితే మనకి పెట్టేవాళ్ళు. అవన్నీ చేసుకొని కూడా పొలం పనులు అయితే వెళ్ళేవారు. ఇప్పుడు పిల్లలకి అస్సలకి విలువ అయితే తెలియట్లేదు. సో ఇంకా తీరా రెడీ అయిన తర్వాత నేను స్లేట్ వర్క్ రాయాలి అయితే నేను బడి బాన్ అయితే అంది. స్లేట్ వర్క్ దబదబా వాళ్ళ డాడీ రాయిపించాడు. ఇంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.